శ్రీమాత్రే నమః. సిరి సంపదలకు అధిదేవత అయిన ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కమలంపై ఆసీనురాలై ఉంటుంది. లక్ష్మీదేవి అంటే సంపద, శ్రేయస్సు, సౌభాగ్యం. ఆమెను వర్ణించే ప్రతి చిత్రంలోనూ లేదా విగ్రహంలోనూ కమలం తప్పకుండా ఉంటుంది. ఆమె కమలంపై కూర్చొని ఉండటం, చేతిలో కమలం ధరించి ఉండటం మనమందరం చూస్తూనే ఉంటాం. దీని వెనుక పురాణ గాథ, ఆధ్యాత్మిక కారణాలు రెండూ ఉన్నాయి. లక్ష్మీదేవి సముద్ర మథనం సమయంలో క్షీరసాగరం నుంచి ఉద్భవించింది. ఆ సమయంలో ఆమె చేతిలో కమలంతో పాటు అత్యంత సుందర రూపంలో వచ్చింది. అందుకే ఆమెను క్షీరసాగర కన్య అని, అలాగే కమలంతో ముడిపడి ఉన్న పద్మ, కమల, పద్మప్రియ ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే కమలం అనేది పరిశుభ్రతకు మరియు వైరాగ్యానికి గొప్ప చిహ్నం. కమలం ఎల్లప్పుడూ బురద నీటిలో లేదా మురికి కొలనులో పెరుగుతుంది. కానీ ఆ బురద యొక్క ఒక్క అణువు కూడా కమలం పువ్వును అంటకుండా అది అత్యంత స్వచ్ఛంగా, నిర్మలంగా వికసిస్తుంది. ఈ లక్షణమే కమలాన్ని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా మార్చింది. ఇందులో లోతైన ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంది. సంపద, ధనం అనేది బురద వంటి ఈ లోక వ్యవహారాల మధ్యే ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించే భక్తులు సంపదను పొందినప్పటికీ ఆ ధన మదం లేదా లోక కష్టాల ప్రభావం తమపై పడకూడదు. కమలంలాగే ఈ ప్రపంచంలో ఉన్న దానికి అంటకుండా పరిశుద్ధంగా మరియు నిర్లిప్తంగా జీవించాలి. ధనాన్ని కేవలం జీవితానికి ఒక సాధనంగా మాత్రమే చూడాలి, దానిలో మునిగిపోకూడదు. కమలంపై కూర్చునే లక్ష్మీదేవి నీ సంపదను ధర్మ మార్గంలో ఉంచు, దానిపై వ్యామోహం పెంచుకోకు అని పరోక్షంగా చెప్తోంది. అందుకే ఆధ్యాత్మిక సంపద మరియు భౌతిక సంపద రెండింటికి చిహ్నంగా కమలం నిరంతరంగా ఆమెతో ఉంటుంది. లక్ష్మీదేవికి కమలం ప్రీతికరంగా ఉండటం కేవలం పూజ కోసం మాత్రమే కాదు, మన జీవితానికి అది ఒక పాఠం. ప్రపంచంలో ఉంటూనే స్వచ్ఛత, ధర్మం, నిర్లిప్తత అనే లక్షణాలను పెంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని ఈ కమలం మనకి గుర్తు చేస్తుంది.